హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా బెల్లం అప్పాలను చేసి చూపిస్తున్నాను. శ్రావణ మాసంలో అమ్మవారికి చక్కెర పొంగలి, పూర్ణం బూరెలు, చిత్రాన్నం ఇలా రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా. అయితే శ్రావణ మాసంలో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇలా బెల్లం అప్పాలను ప్రసాదంగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ బెల్లం అప్పాలు తయారు చేయడానికి పాకం కూడా పట్టాల్సిన పని లేదండి, పెద్దగా టైం కూడా పట్టదు. బెల్లం అప్పాలని ప్రసాదంగానే కాదండి, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకొని తినేయచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్య పిండిని కూడా తీసుకోండి. గోధుమ పిండి, బియ్య పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర యాలకుల పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి, వేయకపోయినా కూడా టేస్ట్ అయితే బాగుంటాయి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలిపిన తర్వాత బౌల్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి మనం ఏ కప్పుతో బియ్యపిండి, గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. పిండి ఎంత తీసుకున్నామో నీళ్ళు కూడా అంతే తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుమును కూడా తీసుకోవాలి. ఈ 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేసి అప్పాలు మంచి రుచిగా వస్తాయి. ఈ బెల్లాన్ని కరిగేదాకా ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ కరిగించండి. మనం ఇలా గరిటెతో కలుపుతూ ఉంటేనే బెల్లం త్వరగా కరుగుతుందండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను వడగట్టుకోవాలి. అందుకోసం ఒక ప్యాన్లోకి స్ట్రెయినర్ని తీసుకొని అందులో ఈ బెల్లం నీళ్ళను తీసుకొని వడగట్టుకోవాలి. చూశారు కదా బెల్లంలో ఎంత డస్ట్ వచ్చిందో. అందుకని మనం బెల్లంతో ఏ రెసిపీస్ చేసినా కూడా ఇలా ఖచ్చితంగా వడగట్టుకోవాలి. అలాగే బెల్లం కరిగించిన ప్యాన్లో అడుగును కూడా ఇసుక చూసారా ఎంత ఉందో. ఇప్పుడు ఈ ప్యాన్ని కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం వడగట్టిన బెల్లం నీళ్ళను తీసుకొని మరిగించండి. మనకి ఈ అప్పాలు చేయడానికి ఎలాంటి పాకం పట్టాల్సిన పని లేదండి, జస్ట్ నీళ్ళు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. చూశారు కదా నీళ్ళు ఇలా మరగటం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ను సిమ్లో పెట్టి మనం బియ్యం పిండి, గోధుమ పిండి, రవ్వ కలిపి పెట్టిన పిండిని వేసుకోవాలి. పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి బాగా కలుస్తుందన్నమాట. పిండిని మొత్తం వేసిన తర్వాత గరిటెతో బాగా కలపాలండి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ముద్దలా రావాలన్నమాట. సో అంతవరకు ఇలా కలుపుతూ ఉడికించండి. ఫ్లేమ్ను మాత్రం సిమ్లోనే ఉంచి ఉడికించండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఉండాలంటే అడుగు మందంగా ఉండే ప్యాన్ని తీసుకున్నారనుకోండి, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే 1 నిమిషం వరకు మగ్గించండి. 1 నిమిషం మగ్గించి పక్కకు దించేసేయండి. చల్లారనివ్వండి. మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదండి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మనం బెల్లం నీళ్ళు మరిగించుకునేటప్పుడే ఒక 2-3 టీ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 టీ స్పూన్ దాకా వేసి పిండిని బాగా నీట్ చేయండి. మనం పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. మనం బాగా కలపలేదనుకోండి అప్పాలు పగుళ్ళు వచ్చేస్తాయి. అప్పాలు పగుళ్ళు రాకుండా ఉండాలంటే అంతా మనం కలపడంలోనే ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే అంత చక్కగా పగుళ్ళు రాకుండా వస్తాయన్నమాట. ఇలా బాగా కలిపాక ఈ పిండిలో నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ పెద్ద సైజు బాల్లా చేసుకోవాలి. చేత్తో లైట్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇలానే మిగిలిన పిండిని కూడా కొద్ది కొద్దిగా తీసుకొని లైట్గా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అప్పం సైజు మందం అనేది మీ ఇష్టం అన్నమాట. అలా అని మరీ మందంగా చేసుకోవద్దు, మరీ పలుచగా కూడా చేసుకోవద్దండి, మీడియంగా ఉండేలా చూసుకోండి. నేను ఇక్కడ సగం పిండిని కొంచెం పెద్ద అప్పాలాగా చేశాను, అలాగే మిగిలిన పిండిని చిన్న అప్పాలాగా చేశానండి. అన్ని అప్పాలు ఒకే సైజులో రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఏదైనా స్పూన్తో పిండిని తీసుకుంటూ చేయండి, అన్ని అప్పాలు ఒకే సైజులో వస్తాయి. నేనైతే ఈ చిన్న అప్పాలని పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటాయని చిన్న అప్పాలను కూడా చేశాను. అయితే ఈ అప్పాలను ఇంకా ఈజీగా ఎలా ఒత్తుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దను పెట్టి చేతితో ఇలా ఒత్తారంటే ఈజీగా ఉంటుందన్నమాట.
అలాగే ఇవి ఇలా ఒత్తేటప్పుడు చేతికి ప్లేట్కి కూడా మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేసుకుంటూ వత్తండి. ఈజీగా ఒత్తుకోవచ్చు. నేను ఇక్కడ సగం పిండిని పెద్ద అప్పాలుగా, సగం పిండిని ఏమో చిన్న అప్పాలుగా ఒత్తుకున్నాను. ఇప్పుడు చిన్న అప్పాలు ఆరిపోకుండా క్లాత్ని కానీ ప్లేట్ని కానీ పెట్టి కవర్ చేయండి. ముందుగా పెద్ద అప్పాలను అయితే ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తి పెట్టుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేయండి. ఆయిల్ బాగా కాగితేనే అప్పాలు బాగా వస్తాయండి, లేదంటే పగుళ్ళు వచ్చేస్తాయి. అప్పాలన్నీ వేసాక వెంటనే కదపకండి. కొంచెం పచ్చిదనం తగ్గాక అప్పుడు గరిటతో నిదానంగా కదుపుతూ రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఆయిల్లో వేసాక సాఫ్ట్గా అవుతాయి. సో నిదానంగా తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుండి తీసి మరొక గరిటెతో లైట్గా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న అప్పాలు ఒత్తి పెట్టుకున్నాను కదా, అవి వేసి ఫ్రై చేస్తున్నాను. రెండో బ్యాచ్ వేసినప్పుడల్లా ఆయిల్ని బాగా వేడి చేసి అప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా వేడి చేసుకోకపోయినా, పిండిని బాగా నీట్ చేసుకోకపోయినా అప్పాలు అయితే పగుళ్ళు వచ్చేస్తాయండి. సో ఈ రెండు జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ పోవాలంటే వీటిని కూడా ఇలా గరిటెలోకి తీసుకొని మరొక గరిటెతో ప్రెస్ చేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. సో అంతేనండి, చాలా చాలా టేస్టీగా సాఫ్ట్గా బెల్లం అప్పాలు అయితే రెడీ అయ్యాయి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టండి. ప్రసాదంగానే కాదండి, మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఈ బెల్లం అప్పాలను చేసుకోవచ్చు. ఈ బెల్లం అప్పాలు అరిసెల టేస్ట్ ఎలా అయితే ఉంటుందో దానిని మించి ఉంటుందన్నమాట. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ అప్పాలు చేయడానికి నేను చూపించిన కొలతలన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. సేమ్ మీరు కూడా ఇవే కొలతలు ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను చూపించే అప్పాలు చిన్నవన్నమాట. ఇందాక చూపించిన పెద్దవి. ఇవైతే నేను పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే చేశానండి. పెద్దవి చేసినా చిన్నవి చేసినా టేస్ట్ మాత్రం ఒక్కటే అండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటాయి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. సో మీరు కూడా వీటిని ట్రై చేయండి. ఇక నేను ఎంతైతే తీసుకున్నానో మీరు కూడా అంతే తీసుకొని చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్లో గోధుమ పిండితో చేసిన మంచి స్వీట్ రెసిపీస్ అయితే ఉన్నాయండి, అవి కూడా చూడండి.